వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అయితే మనం బర్నింగ్ ఇష్యూస్లో చూడమా, ఆర్టికల్స్ అనేవి చాలా వరకు దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ గురించి రావడం అనేది జరిగిందనమాట. అయితే అసలు ఈ దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరు? ఇండియన్స్ అయినా ఆర్ ఫారినర్సా? క్లియర్. అయితే ఎవరిని దళిత్ ముస్లిమ్స్ దళిత్ క్రిస్టియన్స్ అంటున్నాం? అండ్ ఎందుకు ఇప్పుడు ఈ ఇష్యూ అనేది దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ అనేది చూస్తున్నాం? ఇట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా మీకు పూర్తి క్లారిటీగా, ఏ విధంగా అసలు డౌట్ కూడా లేకుండా పూర్తి క్లాస్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా చూడమా. అయితే ఆర్టికల్ అనేది డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. క్లియర్? పీడిఎఫ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. మీకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అనేది అండ్ ఇక్కడ మనం క్లాస్లో యూజ్ చేసే పీడిఎఫ్స్ లాంటివి కూడా పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. క్లియర్? అండ్ యూపీఎస్సీ చూడమా, మనం హైదరాబాద్ బ్రాంచ్ అండ్ విశాఖపట్నం బ్రాంచ్ ఉన్నది. అయితే యూపీఎస్సీ సివిల్స్ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1-2 ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 1-2 క్లాసెస్ అనేవి హైదరాబాద్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా ప్రతి కోర్స్ మీద. అయితే అడ్రస్ ఉండి ఎల్టీఎక్స్ క్లాసెస్ నియర్ న్యూ నాలా బ్రిడ్జ్, గాంధీనగర్, హైదరాబాద్. అండ్ నెంబర్ చూడండి 7893899553. అండ్ ఇక్కడ చూడండి యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సి గ్రూప్ 1-2 అనేది విశాఖపట్నం బ్రాంచ్లో పెట్టడం అనేది జరుగుతుంది. అయితే బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ ఆర్ఆర్బి క్లాసెస్ కూడా విశాఖపట్నంలో రన్ అవుతాయమ్మా. ఏ కోర్స్ అయినా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సెక్టర్ 3 ఎంవిపి కాలనీ, విశాఖపట్నం. అండ్ అక్కడ 7893899553 అండ్ 9966171428. ఏ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి మీరు క్లాసెస్ అనేవి ఫ్రీ డెమోస్ కూడా మీరు యాక్సెస్ చేసుకోగలరు అనమాట. క్లియర్? ఎస్. సో చూడమ్మా, ఈ విధమైన ఆర్టికల్స్ అనేవి మనం చూస్తున్నాము. దట్ ఈస్ సెంటర్ ఎల్యూడ్స్ టు ఫారెన్ ఆరిజిన్స్ ఇన్ ఇట్స్ ఎఫిడవిట్ ఆన్ దళిత్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్. క్లియర్? అయితే సెంటర్ ఎల్యూడ్స్ అంటే సెంటర్ ఈజ్ టెల్లింగ్ దట్ దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ అనేవి ఇట్ ఈస్ లైక్ ఎ ఫారెన్ ఆరిజిన్ అని చెప్తున్నారనమాట. క్లియర్? అంటే ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ రిలీజియన్స్ అనేవి ఇండియాలో కాదు ఫారెన్లో ఆరిజిన్ తీసుకున్నాయి అని చెప్తున్నారు. అయితే క్లియర్గా మనం నీట్గా ఒక ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్ పూర్తిగా బ్యాక్గ్రౌండ్తో అర్థం చేసుకునేటట్టు చూద్దాం. క్లియర్? సో కాన్సన్ట్రేట్ హియర్. అయితే సుప్రీంకోర్టులో చాలా వరకు పిటిషన్స్ అనేవి రావడం జరిగిందనమాట. క్లియర్? అయితే దేని గురించి? ఇట్ ఈజ్ అబౌట్ టు గెట్ సమ్ బెనిఫిట్ ఇన్ రిజర్వేషన్. క్లియర్? రిజర్వేషన్స్ గురించి సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ వేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్స్ దేని గురించి అని మీరు ఒక్కసారి చూస్తే దట్ ఈస్ టు గెట్ ది షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్. క్లియర్? షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ ఎవరికి? దట్ ఈస్ ఫర్ ది ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్. సార్ అదేంటి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ ఎందుకు? అయితే ఇండియాలో కొంతమంది క్రిస్టియన్స్ షెడ్యూల్డ్ కాస్ట్లోనే ఉన్నారు కదా. బట్ అయితే ఒక్కసారి చూడండమా, జనరల్గా రిజర్వేషన్ అనేది ఇండియాలో మీరు చూసినట్లయితే దట్ ఈస్ కంట్రోల్డ్ బై ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 చూస్తే ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ అండ్ రిలీజియన్ అని క్లియర్గా కాన్స్టిట్యూషన్లో రాసి ఉంటుంది. అంటే రిలీజియన్ బేసిస్ మీద ఎప్పుడూ కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు. సో అదేవిధంగా రిజర్వేషన్స్ కూడా కేవలం హిందూస్ అని ఇవ్వడం లేదు, కేవలం ముస్లిమ్స్ అని ఇవ్వడం లేదు, కేవలం క్రిస్టియన్స్ అని ఇవ్వడం లేదు. అయితే ఇండియాలో రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ఎవరికి ఇవ్వడం జరుగుతుందమ్మా? ఎస్సీస్కి, ఎస్టీస్కి, బీసీస్కి ఇస్తారు. క్లియర్? అయితే వాళ్ళు హిందూస్ అని వాళ్ళకి ఇవ్వడం లేదు. హిస్టారికల్గా చాలా ఆపరేషన్స్ అంటే బాధలకి, అట్రోసిటీస్, బడుగు బలహీనత వర్గాలు అంటాం కదా, ఇటువంటి వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ సుప్రీంకోర్టులో రిజర్వేషన్స్ కావాలి అని కొంతమంది ముస్లిమ్స్ అండ్ కొంతమంది క్రిస్టియన్స్ కోర్టులో ఫైల్ చేశారనమాట. క్లియర్?
అయితే ఆ కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది క్రిస్టియన్స్ ఎవరమ్మా? దే బిలాంగ్ టు ద కమ్యూనిటీ ఆఫ్ దళిత్స్ అని చెప్తున్నారనమాట. అయితే హిస్టరీలో ఏమైంది? హిస్టరీలో దళిత్స్ కాన్స్టాంట్గా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూనే ఉన్నారు ఫ్రమ్ బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ నుంచి. అవునా? ద ఫోల్డ్ వర్ణ సిస్టమ్ అనేది చూసుకుంటే అక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం ఏంటని, షెడ్యూల్డ్ కాస్ట్ని ఈ త్రీ కాస్ట్ తర్వాత పెట్టడం అనేది జరిగింది. అండ్ అన్టచబుల్స్ని అవుట్ ఆఫ్ ది కాస్ట్ సిస్టమ్ ఉంచడం అనేది జరిగింది. అవునా? అయితే ఈ దళిత్స్ ఒక్కసారి మీరు చూసుకుంటే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్లో ఉన్న దళిత్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అయితే ఈ దళిత్స్ ఎందుకు జాయిన్ అయ్యారు అంటే హిస్టారికల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరకడం లేదు. అండ్ మధ్యలో వన్ గ్రేట్ పర్సన్ హ్యాస్ కమ్ అండ్ ఇట్ ఈజ్ అవర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీ. మన అంబేద్కర్ గారు మధ్యలో బడుగు బలహీనత వర్గాల యొక్క అభ్యుదయం కోసం ఎంతో కష్టపడడం అనేది జరిగింది. అవునా? అయితే అంబేద్కర్ గారు మెయిన్ దో హీ ఈజ్ హిందూ రిలీజియన్ అయినప్పటికీ కూడా అతను షెడ్యూల్డ్ కాస్ట్ సంబంధించిన వ్యక్తి కావడంతో అతను సొసైటీలో చిన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగింది. ఇటువంటివి ఎవరు ఫేస్ చేయకూడదు అంటే మెయిన్ ఆ కమ్యూనిటీస్ వాళ్ళందరూ కూడా పైకి రావాలి అన్న ఉద్దేశంతో అతను చాలా విధమైన మార్పులు తీసుకొని రావడానికి ట్రై చేశారు అండ్ సక్సీడ్ అయ్యారు. బట్ లాస్ట్లో ఖచ్చితంగా హిందూయిజంలో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అతను బుద్ధిజంలోకి జాయిన్ అవ్వడం అనేది జరిగిందనమాట. క్లియర్? బుద్ధిజంలో జాయిన్ అయ్యారు. అతను బుద్ధిజంలో జాయిన్ అయిన తర్వాత చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ హూ ఫాలోస్ అంబేద్కర్ వాళ్ళందరూ కూడా బుద్ధిజంలో కలవడం అనేది జరిగిందనమాట. అయితే ఈ ఎపిసోడ్ అనేది గుర్తుంచుకోండి. అయితే ఇండియాలో ఇనీషియల్గా కేవలం హిందూ రిలీజియన్ మాత్రమే ఉండేది. మనం హిస్టారికల్లో క్లియర్గా చూస్తాం ముస్లిం ఇన్వేషన్ అనేది ఇండియాలో జరిగింది అని. అవునా? అంటే ఇస్లాం కంట్రీస్ నుంచి చాలామంది ఇండియాకి ఇన్వేడ్ అయ్యారు. బట్ ద థింగ్ ఈజ్ ఎవరైతే రావడం జరిగిందో వాళ్ళు ఇండియాలో సెటిల్ అవ్వడం జరిగిందనమాట. క్లియర్? వాళ్ళు ఇండియాలో సెటిల్ అవ్వడం జరిగింది. సో కొన్ని సంవత్సరాల తర్వాత చాలామంది హిందూస్ ముస్లిమ్స్గా కన్వర్ట్ అవ్వడం కూడా జరిగింది. ముస్లిమ్స్లోకి ఇస్లాం కల్చర్లోకి కన్వర్షన్స్ కూడా చూసాము. సో దాంట్లో చాలా ఎక్కువ మంది దే ఆర్ దళిత్స్. అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ మనం దళిత్ ముస్లిమ్స్ అనే వాళ్ళని చూస్తాం. అంటే దళిత్ ముస్లిమ్స్ అంటే ఎవరో కొత్త వాళ్ళు కాదు, ఇండియాలో ఉన్న దళిత్సే. హిందూయిజంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇస్లాంలో సపోర్ట్ దొరుకుతుంది అండ్ రూలింగ్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. సో ఆపర్చునిటీస్ అయినా వస్తాయి, ఎంప్లాయ్మెంట్ అయినా వస్తుంది అన్న ఉద్దేశంతో దళిత్ ముస్లిమ్స్ అందరూ కూడా కొంతమంది దళిత్స్ ఇస్లాం కల్చర్లోకి ఫార్మ్ అయ్యి ఒక సెపరేట్ కేటగిరీ కింద ఉండిపోవడం జరిగిందనమాట. అఫ్ కోర్స్ వాళ్ళు ఎప్పటికీ కూడా ముస్లిమ్స్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. క్లియర్? ముస్లిమ్స్ లానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత బ్రిటిషర్స్ ఇండియాలోకి ఇన్వేట్ చేయడం అనేది జరిగింది. అవునా? బ్రిటిషర్స్ వచ్చారు. అయితే బ్రిటిషర్స్తో పాటు కొన్నిసార్లు మనం క్రిస్టియన్ మిషనరీస్ కూడా చూస్తాము. అవునా? క్రిస్టియన్ మిషనరీస్. అయితే క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా దళిత్ పీపుల్ ఎక్కడైతే ఉంటారో, క్లియర్, క్రిస్టియన్ మిషనరీస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ కూడా టు హ్యావ్ రిలీజియస్ కన్వర్షన్స్. క్లియర్? క్రిస్టియానిటీలోకి అందరినీ మార్చాలి అన్న ఉద్దేశంతో ఉండడం అనేది జరుగుతుంది. సో దే వాంటెడ్ టు కన్వర్ట్ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో. ఎప్పుడైనా అంతే కదమ్మా, మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మన ప్రాబ్లమ్ని ఎవరైనా సాల్వ్ చేశారు అంటే వాళ్ళ కాసి మనం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. అవునా? అదే ఇక్కడ జరిగిందనమాట. ఎవరైతే దళిత్స్ ఉన్నారో వాళ్ళని వీళ్ళు కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దళిత్స్ కూడా హిందూయిజంలో మాకు ఎటువంటి గ్రోత్ లేదు అండ్ గ్రోత్ ఉంటుంది అనే స్కోప్ కూడా లేదు
అండ్ ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి వాళ్ళు స్కూల్స్ స్టార్ట్ చేశారు, వాళ్ళు మెడికల్ యూనిట్స్ అనేవి స్టార్ట్ చేశారు. అంటే హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, క్లోదింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లా ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళతో పాటు ఎటువంటి ఛార్జ్ కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో దీంతో చాలామంది దళిత్స్ అట్రాక్ట్ అయ్యి క్రిస్టియన్ మిషనరీస్ వెంట కన్వర్షన్స్ చేసుకొని క్రిస్టియన్స్ కింద మారడం జరిగింది. అంటే ఏంటమ్మా, కొంతమంది దళిత్స్ హ్యావ్ బికమ్ క్రిస్టియన్స్. క్లియర్? సో వాళ్ళనే మనం ఈరోజు దళిత్ క్రిస్టియన్స్ అని అంటున్నామన్నమాట. క్లియర్? అయితే ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత అంబేద్కర్ గారు క్లియర్గా రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ పీపుల్కి ఇస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి చూడమ్మా, షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఏంటో ఒక్కసారి చూడండి. ద నేమ్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ద నేమ్ షెడ్యూల్డ్ ట్రైబ్. షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఏంటమ్మా, ఏ కాస్ట్ గ్రూప్ అయితే, గుర్తుంచుకోండి, ఏ కాస్ట్ గ్రూప్ అయితే ఆర్టికల్ 341 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ గ్రూప్లో ఉంటుందో ఆ కాస్ట్ గ్రూప్స్ అన్నిటినీ కూడా షెడ్యూల్డ్ కాస్ట్స్ అని అనడం జరుగుతుంది. షెడ్యూలింగ్ అంటే ఏంటో కాదమ్మా, ఆర్టికల్ 341 ప్రకారం ఆ నేమ్ అందులో పెడితే, ఆ షెడ్యూల్లో పెడితే అవి షెడ్యూల్డ్ కాస్ట్ అవుతాయి. అంతే తప్ప ఇంకా అంతకన్నా ఏమీ కూడా లేదు. క్లియర్? అర్థమవుతుందా? ఏవైతే కాస్ట్ గ్రూప్స్ ఉంటాయో ఏ కాస్ట్ గ్రూప్స్ని ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్లో పెట్టడం జరుగుతుందో ఆ షెడ్యూల్లో ఉన్న కాస్ట్ని మనం షెడ్యూల్డ్ కాస్ట్స్ అని అంటున్నాము. అంతే తప్ప అంతకన్నా మరొకటి లేదన్నమాట. క్లియర్? ఎస్. సార్, ఆర్టికల్ 341 ప్రకారం ఆ షెడ్యూల్లోకి ఎవరు నేమ్స్ యాడ్ చేయగలరు అంటే గుర్తుంచుకున్నామా, ఆర్టికల్ 341 ప్రకారం అయితే ప్రెసిడెంట్ కానీ, క్లియర్, ప్రెసిడెంట్ అయినా ఒక కాస్ట్ గ్రూప్ నేమ్ నోటిఫై చేసి ఎస్ ఈ కాస్ట్ గ్రూప్ ఈ రోజు నుంచి షెడ్యూల్డ్ కాస్ట్గా చెప్పడం జరుగుతుంది అని ఇవ్వగలరు. లేదు అంటే ఆ పవర్ కేవలం కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి మాత్రమే ఇచ్చిందమ్మా. గుర్తుంచుకోండి, పార్లమెంట్ మాత్రమే ఒక గ్రూప్ని ఆర్టికల్ 341లోకి యాడ్ చేయడం అనేది చేయగలదన్నమాట. క్లియర్? అండ్ ఇంకెవరు అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఒక క్యాస్ట్ గ్రూప్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద కన్సిడర్ చేయలేదు. సేమ్ అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే ఆర్టికల్ 342 ప్రకారం ఏ ట్రైబ్ గ్రూప్ నేమ్ అయితే ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్ చేయడం జరుగుతుందో దాన్ని షెడ్యూల్ ట్రైబ్ అని అంటాం. అయితే గుర్తుంచుకున్నామా, ఆర్టికల్ 342 ప్రకారం కూడా కేవలం ఎవరు చేయగలరమ్మా, ఇట్ ఈస్ బై ది ప్రెసిడెంట్ ఆర్ బై ది పార్లమెంట్. కేవలం వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే ఇట్లా చెయ్యగలరు. క్లియర్? బోత్ 341 అండ్ 342 అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ మీకు మినిమం బేసిక్ అంతా కూడా ఏంటి అనేది అర్థమైంది, అవునా? చూడండి. అయితే క్లియర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయిన తర్వాత ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 ప్రకారం ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? ఎస్సీస్కి ఎస్టీస్కి రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ అనేది పాపులేషన్ బేసిస్ మీద ఇప్పుడు ఇచ్చారు. పాపులేషన్ ఎంతమంది ఉన్నారు అని చూస్తూ పాపులేషన్ బేసిస్ మీద ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది దిస్ ఈజ్ అన్ ఎఫర్మేటివ్ యాక్షన్ అని అంటాం. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటమ్మా, హిస్టారికల్గా వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కొంతైనా దొరుకుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఇస్తున్నాం అని చెప్తున్నారు. అంతే తప్ప ఇక్కడ ఎస్సీ ఎస్టీస్ హిందూస్ అని తీసుకోవట్లేదు. బట్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీస్లో ఎవరైతే హిందూస్లో ఉంటున్నారో, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హిందూస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ది బుద్ధిస్ట్ ఆల్సో. క్లియర్? రిమెంబర్ దట్ బుద్ధిజం అండ్ ఈవెన్ సిక్కిజం
ఈ 2 కమ్యూనిటీస్లో ఉన్న హిందూస్ కూడా ఎవరైతే దళిత్స్గా ఉండడం జరుగుతుందో వాళ్ళిద్దరికీ కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చి ఆర్టికల్ 341 ప్రకారం రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే ఇనీషియల్గా షెడ్యూల్డ్ కాస్ట్ అంటే దళిత్స్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ దళిత్స్ ఆఫ్ ముస్లిమ్స్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం కూడా పెట్టడం అనేది జరగలేదన్నమాట. క్లియర్. అయితే గుర్తుంచుకోండి, వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, అసలు హిందూస్ని మాత్రమే ఎందుకు కన్సిడర్ చేయడం జరిగిందంటే ఇక్కడ ఏ విధమైన హిందూయిజం అనే ప్రాబ్లం ఏమీ లేదు. ద ప్రాబ్లం ఓన్లీ ఈజ్ హిందూయిజంలో మాత్రమే షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని అప్రెస్ చేయడం జరిగింది కాబట్టి, అంటే హిస్టారికల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి కనిపించాయి, చూశారు, ఫేస్ చేశారు. గత 2000 సంవత్సరాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి కాస్త రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. క్లియర్. ఎస్, ఆ ఉద్దేశం మీద మాత్రమే ఎస్సీస్ అండ్ ఎస్టీస్ హిందూస్లో ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. బట్ ద టైమ్స్ హ్యావ్ కమ్, దట్ ఈజ్ కాంపిటీషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇట్లా ప్రతిదీ కూడా పెరగడం అనేది అబ్జర్వ్ చేసాం. సో నౌ ద కమ్యూనిటీస్ మెయిన్లీ ఫ్రమ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ దే ఆర్ టర్మింగ్ దెమ్ యాజ్ ది దళిత్ ముస్లిమ్స్. ఇంతవరకు వాళ్ళని వాళ్ళు కేవలం ముస్లిమ్స్గా క్రిస్టియన్స్గా మాత్రమే పరిచయం చేసుకునేవారు. బట్ ఇప్పుడు దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్గా పరిచయం చేసుకుంటున్నారనమాట. క్లియర్. మేము దళిత్సే, మేము ఎప్పుడో క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి మారడం అనేది జరిగింది. బట్ దేసే ఇప్పటికీ ఈవెన్ మేము కన్వర్షన్ గురి అయినప్పటికీ కూడా మాకు ఈ కొత్త రిలీజియన్లో ఎటువంటి ఈక్వాలిటీ కూడా లేదు. ఏదైతే సమానత్వం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో మేము మా రిలీజియన్ని మార్చామో అది మాకు దొరకడం లేదు, ఆ సమానత్వం అనేది మిస్ అవుతుంది. సో అందుకే మళ్ళా మేము దళిత్స్గానే గుర్తించుకుంటున్నాము. క్లియర్. ఈవెన్ దో దే ఆర్ ఇన్ ముస్లిమ్స్ ఓన్లీ అండ్ ఈవెన్ దో దే ఆర్ ఇన్ ది క్రిస్టియన్స్ ఓన్లీ, బట్ దే ఆర్ ఆస్కింగ్ టు ఎక్స్టెండ్ ద రిజర్వేషన్ దట్ ఆర్ ప్రొవైడింగ్ టు ఎస్సీస్ ఎస్టీస్. ఎస్సీ ఎస్టీస్కి దళిత్స్ అన్న కారణంగానే కదా మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు. అండ్ ఈవెన్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్కి కూడా ఇవ్వండి, ఎందుకంటే దే ఆర్ టెల్లింగ్ ఆర్టికల్ 14 ప్రకారం రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో దళిత్స్గా హిందూస్కి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి డివిజన్ ఏంటి? ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు గుర్తుంచుకున్నామా? దే హ్యావ్ యూజ్ ద టర్మ్ ఎక్స్క్లూజన్. మమ్మల్ని ఎక్స్క్లూజన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వైలేటింగ్ ఆర్టికల్ 14 విచ్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది జరిగిందనమాట. క్లియర్. అయితే సుప్రీంకోర్టు క్లియర్గా ఇట్ ఈజ్ లిజనింగ్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఇట్ ఆస్క్డ్ ద సెంటర్ టు ఎఫిడవిట్. అంటే ఎఫిడవిట్ ఫైల్ చేయమంటారు, అంటే గవర్నమెంట్ తరపున మాటలు అనేవి ఏమున్నాయో సబ్మిట్ చేయమన్నారనమాట. అయితే గవర్నమెంట్ స్టాండ్ క్లియర్గా ఒకటే, దట్ కేవలం హిందూయిజంలో మాత్రమే ప్రాబ్లమ్స్ అనేవి దళిత్స్కి చూస్తాము. అందుకనే హిందూయిజంలో భాగంగా ఉన్న బుద్ధిజం అండ్ సిక్కిజంకి మాత్రమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేవి మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తప్ప క్రిస్టియానిటీలోని ఇస్లాం కల్చర్లో ఇలా డివిజన్స్ ఉన్నట్టు లేదు. క్లియర్ అని చెబుతూ ఇక్కడ చూడమ్మా ఆర్టికల్లో సెంటర్ అంటే క్లియర్గా అవుట్రైట్గా చెప్పకన్నా ఇట్ ఈస్ సింప్లీ టర్మింగ్ యాజ్ ది ఫారెన్ ఆరిజిన్స్. క్లియర్. అంటే ఈ రిలీజియన్స్ క్లియర్, ఇఫ్ యూ టేక్ బుద్ధిజం అండ్ ఇఫ్ యూ టేక్ ది సిక్కిజం, బోత్ ఇండియాలో ఆరిజిన్ తీసుకున్నాయి అండ్ దే ఆర్ లుకింగ్ యాజ్ ది హిందూస్ ఓన్లీ. బట్ ఈ ఇస్లాం కల్చర్ అండ్ ఈ క్రిస్టియానిటీ కల్చర్ అనేది దోస్ ఆర్ ఫారెన్ ఆరిజిన్ కల్చర్స్. క్లియర్. సో వాళ్ళ దగ్గర ఈక్వాలిటీ ఉంది అని చెప్పి వీళ్ళందరూ కూడా చేంజ్ అయ్యారు. సో ఇప్పుడు రిజర్వేషన్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చెప్తున్నారు తప్ప ఇంకేమీ లేదు అని క్లియర్గా గవర్నమెంట్ ఎఫిడవిట్ అనేది ఫైల్ చేసిందనమాట. క్లియర్. సో దళిత్ ముస్లిమ్స్ని దళిత్ క్రిస్టియన్స్ని మేము తీసేయడానికి గల కారణం అనేది వై? బికాజ్ వాళ్ళు ఫారెన్ ఆరిజిన్కి సంబంధించిన కమ్యూనిటీస్, అంటే మెయిన్లీ ఈ రిలీజియన్ కమ్యూనిటీస్ రెండు కూడా ఇండియాలో
స్టార్ట్ అవ్వలేదు అండ్ అందులో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు, సమానత్వం ఉంది అని చెప్పి వీళ్ళందరూ కూడా చేంజ్ అయ్యారు కదా అని చెప్తున్నారు. అయితే ఆర్టికల్ 14 అనేది ఎస్ క్లాస్ బేసిస్ మీద డివైడ్ చేయొద్దు అన్నది, బట్ డివిజన్స్ అనేవి జనరల్గా చేయొచ్చు, గుర్తుంచుకున్నామా. అయితే రిజర్వేషన్ అనేది అందరికీ ఇచ్చుకుంటే పోతే ఎలా ఉంటుంది, రిజర్వేషన్స్ అనేవి కేవలం ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళకే ఇస్తున్నాం. అండ్ తర్వాత క్లియర్గా ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆన్సర్స్ కూడా క్లియర్గా తెలుస్తున్నాయి. అంటే ఏంటి, కేవలం హిందూయిజంలో మాత్రమే ఎస్సీ ఎస్టీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది, ఇంకే కమ్యూనిటీలో కూడా ఎస్సీ ఎస్టీ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరు ఫేస్ చేయలేదని చూస్తున్నాం అన్నమాట. క్లియర్. అయితే గుర్తుంచుకున్నామా, దట్ ఈజ్ మెయిన్ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఒకవేళ ఏ కమ్యూనిటీకైనా ఇస్తున్నామంటే క్లియర్గా ఇట్ హ్యాస్ టు షో ద ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా. ఈ టర్మ్ గుర్తుంచుకున్నామా, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే అర్థం ఏంటమ్మా, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే ఒక కమ్యూనిటీని ఎక్స్క్లూడ్ చేసాము అంటే దానికి గల ప్రాపర్ రీజన్ ఉండాలి. అలా అంటే రేపు పొద్దున్న ఓసీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఏమని, బ్రాహ్మిన్స్ క్షత్రియస్ వైశ్యస్లో కేవలం కొంతమంది మాత్రమే ఈ ఆపరేషన్స్ అనేవి చేశారు, మేము ఎప్పుడూ కూడా ఆపరేషన్స్ అనేవి చేయలేదు అండ్ మేము కూడా బికాజ్ ఆఫ్ పవర్టీ వలన ఏ విధమైన అభ్యుదయం కూడా పొందలేదు అని చెప్పి మాకు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది వర్తించండి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందని. బట్ ఇక్కడ ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా ఏంటి అంటే దట్ ఈస్ హిస్టారికల్గా ఎక్కడ కూడా బ్రాహ్మిన్స్ క్షత్రియస్ వైశ్యస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు, అంటే ఇలా సోషల్ డివిజన్లో గురై ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టు ఎక్కడా కూడా లేదు. అర్థమవుతుందమ్మా ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే. అండ్ నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూడండి, ఈవెన్ బీసీ రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు కూడా బీసీలో ఉన్న అందరికీ రిజర్వేషన్ ఇవ్వం, బీసీలో ఎవరైతే పూర్ ఉంటారో అంటే ఎక్స్క్లూడింగ్ ద క్రీమీ లేయర్ అని చూస్తాం. క్రీమీ లేయర్ అంటే ఏంటి, వెల్ ఆఫ్ సెక్షన్స్, ఎవరైతే సెటిల్డ్ బీసీ పీపుల్ ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది వర్తించదు. అంటే ఇక్కడ ఇంటెలిజిబుల్ డిఫరెన్స్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఎర్నింగ్ బాగుంది కాబట్టి వాళ్ళు ఇంకా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాదు. అర్థమవుతుందా. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వలేదు, స్టిల్ ఇట్ ఈస్ లిజనింగ్ ద వర్డ్స్ ఆఫ్ ఎవ్రీ సెక్షన్. సో యాజ్ దిస్ ఈజ్ ఎ బర్నింగ్ ఇష్యూ వీఆర్ డూయింగ్ దిస్ టు గెట్ యూ వెరీ అండర్స్టాండ్. క్లియర్. దీన్ని మీరు క్లియర్గా అర్థం చేసుకోవడం అనేది జరగాలమ్మా. క్లియర్. సో ఎవరైతే అంబేద్కర్ గారితో పాటు షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు బుద్ధిజంలోకి జాయిన్ అవ్వడం జరిగిందో వాళ్ళకు వచ్చింది, బట్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి షెడ్యూల్డ్ కాస్ట్ అనేది ఇవ్వలేదు. క్లియర్. అయితే గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది, వాళ్ళు ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అని మేము తీసేయలేదు, అసలు ముస్లిం కల్చర్లోని క్రిస్టియన్ కల్చర్లో ఎటువంటి డివిజన్స్ కూడా హిందూయిజంలా ఉన్నట్టు ఎక్కడా కూడా స్టేట్మెంట్స్ కానీ ప్రొవిజన్స్ కానీ ఎక్కడ లేవు, అందుకనే తీయడం జరిగింది అని చెప్తున్నారనమాట. అవునా కదమ్మా, గవర్నమెంట్ చెప్పిన ఆర్గ్యుమెంట్ అయితే కరెక్టే, బట్ కొంతమంది సోషియాలజిస్ట్ ఏమని చెప్తున్నారంటే ఎస్ హిస్టారికల్గా కాదు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దళిత్ క్రిస్టియన్స్ అండ్ దళిత్ ముస్లిమ్స్ ఏమని చెప్తున్నారు అంటే కరెక్టే, జనరల్గా వీళ్ళల్లో డివిజన్స్ అనేవి లేవు, బట్ మేము ఏదైతే అనుకొని దళిత్ అది ఇస్లాంలోకి క్రిస్టియానిటీలోకి రావడం జరిగిందో ఇక్కడ సేమ్ అదే విధంగా మళ్ళీ సేమ్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఆ రిజర్వేషన్స్ అనేవి మాకు కూడా వర్తిస్తే మేము మా బ్యాక్వర్డ్నెస్ నుంచి ఫ్రంట్కి రాగలము అని చెప్తున్నారనమాట. క్లియర్. అయితే గుర్తుంచుకోండి, గవర్నమెంట్ సెడ్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ది కమిషన్. క్లియర్. ఒక కమిటీ అనేది 3 మెంబర్ కమిటీ అనేది పెట్టడం జరిగింది అండర్, గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద కేజీ బాలకృష్ణన్ కమిటీ. క్లియర్. కేజీ బాలకృష్ణన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది టు లుక్ ఆఫ్టర్ వెదర్ దళిత్ ముస్లిమ్స్కి దళిత్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇవ్వచ్చా అని పెట్టడం జరిగింది. వీళ్ళు దే హ్యావ్ టు చెక్ దట్, వీళ్ళు ఇంకా రిపోర్ట్ అనేది ఇస్తారు, తయారు చేసిన తర్వాత మేము చూస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ మేము ఎటువంటి రిజర్వేషన్ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని అనుకోవడం లేదు అని క్లియర్గా గవర్నమెంట్ తన ఆర్గ్యుమెంట్స్లో చెప్తుందన్నమాట. క్లియర్.
సో అయితే ఒక్కసారి చూడమ్మా, వీడియో అనేది మీరు ఒక్కసారి పాజ్ చేసి మీ వ్యూ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయో క్లియర్గా చెప్పండి అమ్మా. క్లియర్? అయితే నిజంగా దళిత్స్ ఆఫ్ ముస్లిం కల్చర్, దళిత్స్ ఆఫ్ క్రిస్టియన్ కల్చర్కి రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అని స్టేట్మెంట్ అనేది మీరు పెట్టండి. ఎస్, ఐ సపోర్ట్ ఫర్ దళిత్ ముస్లిం అండ్ దళిత్ క్రిస్టియన్ రిజర్వేషన్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు పర్సే దళిత్స్ కాబట్టి. ఆర్ మీరు లేదు ఇవ్వకూడదు అలా అనుకుంటే చాలా వరకు కూడా నార్మల్ ముస్లిమ్స్ అండ్ నార్మల్ క్రిస్టియన్స్ కూడా మేము దళిత్ ముస్లిమ్స్ దళిత్ క్రిస్టియన్స్ అని చెప్పుకొని రిజర్వేషన్స్ని పొందే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి వీడియో పాజ్ చేసి కామెంట్ టైప్ చేయండి అమ్మా. క్లియర్? అండ్ ఆ తర్వాత చూడండి ఒక్కసారి ఇక్కడ గవర్నమెంట్ కేవలం ఈజ్ దిస్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ స్టార్టెడ్ కమిషన్ అంటే నో. అయితే గుర్తుంచుకోండి, ఫస్ట్ టైం 2004లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ని మనం రంగనాథ్ మిశ్రా కమిషన్ అని అంటాం. రంగనాథ్ మిశ్రా కమిషన్. అయితే రంగనాథ్ మిశ్రా కమిషన్ వాళ్ళు క్లియర్గా చెప్పేశారమ్మా, ఏ విధమైన సెగ్రిగేషన్స్ అనేవి మిగిలిన రిలీజియన్స్లో చెయ్యొద్దు అని చెబుతూ బట్ ఇది మాత్రం చెప్తున్నారనమాట, రిలీజియన్ అండ్ షెడ్యూల్ కాస్ట్ని డిఫరెన్షియేషన్ చేసి అయితే ద స్టేటస్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్ అనేది కంప్లీట్లీ రిలీజియన్ ఫ్రీ అని చెప్తున్నారనమాట. అంటే రిలీజియన్ న్యూట్రల్ అంటే ఇక్కడ ఏంటి, దట్ ఈజ్ రంగనాథ్ మిశ్రా గారు క్లియర్గా ద షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్ దళిత్ స్టేటస్ అనేది హిందువుల్లో ఉన్న, ముస్లింలో ఉన్న, క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళకి దళిత్స్గానే గుర్తించండి, షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పడం జరిగిందనమాట. బట్ అయినా కూడా గవర్నమెంట్ డిడ్ నాట్ ఇంప్లిమెంట్ యాజ్ ఇట్ హ్యాస్ టేకెన్ ద రికమెండేషన్స్ ఓన్లీ. అండ్ ఈవెన్ 2005లో కూడా మరొక కమిషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, దట్ ఈజ్ ది సచర్ కమిటీ. క్లియర్? సచర్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే సచర్ కమిటీ ప్రకారం దే హ్యావ్ ఫార్మ్ టు స్టడీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ముస్లిమ్స్. క్లియర్? అయితే ఈ రిపోర్ట్ క్లియర్గా ద సోషల్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఆఫ్ దళిత్ ముస్లిమ్స్ అండ్ దళిత్ క్రిస్టియన్స్ అనేవి చూడడం జరిగింది. చూసి క్లియర్గా ఆ రిపోర్ట్లో చెప్పారమ్మా, వీళ్ళు ఏదైతే అనుకొని నిజంగా వచ్చారో అటువంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా వీళ్ళకి ఇక్కడ సాల్వ్ అవ్వలేదు. అంటే ఇప్పటికీ కూడా ఈవెన్ ఇస్లాం కల్చర్లో క్రిస్టియానిటీ కల్చర్లోకి మారినప్పటికీ కూడా ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సచర్ కమిటీ వాళ్ళు రికమెండేషన్స్ అనేవి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ కూడా సపోర్టింగ్ స్టేట్మెంట్స్ లానే కమిటీస్ అనేవి ఇచ్చాయి. నౌ వీ హ్యావ్ టు సీ ఇప్పుడు 2022లో ఫామ్ చేసిన కేజీ బాలకృష్ణన్ కమిటీ వాళ్ళు ఏ రికమెండేషన్ ఇస్తారో చూసి, గవర్నమెంట్ ఏం చేస్తుందో చూసి, అండ్ సుప్రీంకోర్టు తీర్పు కూడా మనం చూడాలన్నమాట. అర్థమైంది కదమ్మా? సో దీంతో దళిత్ కమ్యూనిటీస్ ఆఫ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు కొత్త వాళ్ళు కాదు, ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళనే మనం ఇక్కడ దళిత్ క్రిస్టియన్స్ అండ్ దళిత్ ముస్లిమ్స్ అని చూస్తామన్నమాట. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ది ఆర్టికల్ అమ్మ. అయితే మీ క్లాస్ ఒకవేళ నచ్చినట్టయితే డూ లైక్ అండ్ కింద కామెంట్ అనేది షేర్ చేయండి అమ్మా. క్లియర్? సో ప్రతి క్లాస్ వెనకాతన మా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో వీ విష్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. క్లియర్? అవునా? ఎస్. సో మీరు గ్రీటింగ్స్ కానీ అట్లాంటివి ఏవైనా మీరు పెట్టి మాకు రెజుమినేషన్ అనేది చేయొచ్చు అనమాట. దట్ విడ్ గివ్ మోర్ ఎంకరేజింగ్ ఫర్ అస్. క్లియర్? ఎస్. మీ గురించి నేను ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అనేది ఇస్తున్నానమ్మా. సో ఇటువంటి ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ విన్న తర్వాత ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. క్లియర్? మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ అని ఇస్తున్నాను, చూడండి. దళిత్ ఆఫ్ ఎస్సీ స్టేటస్, దళిత్స్ ఆఫ్ ఎస్సీ స్టేటస్ should be made religion neutral. Clear? should be made religion neutral అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే క్రిటికల్లీ కామెంట్ అంటున్నానమ్మా. క్రిటికల్లీ కామెంట్ అంటే యూ హ్యావ్ టు గో ఫర్ బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. క్లియర్? బోత్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి మీరు రెండు కూడా ఆన్సర్లో పెట్టాల్సి ఉంటుందన్నమాట. క్లియర్? సో అయితే ఇది ఏ కమిటీ ఇచ్చిందని చెప్పాం, రిలీజియస్ న్యూట్రల్ అని రంగనాథ్ మిశ్రా కమిటీ ఇచ్చిందని చూసాం. అవునా? సో ఇక్కడ మీరు క్లియర్గా రంగనాథ్ మిశ్రా కమిటీ ఇలా ఇచ్చింది అని మీరు పెట్టగలరు అండ్ చూడగలరు అనమాట. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా,
ఆన్సర్ అనేది నీట్గా కామెంట్ బాక్స్లో మీరు టైప్ చేసి పెట్టగలరు. 150 వర్డ్ 10 మార్క్స్కి మీరు ఆన్సర్ అనేది రాయగలరు అనమాట. క్లియర్? ఎస్. ఒక్కసారి చూడమ్మా, బ్యూటిఫుల్ ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. ది అల్టిమేట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది కేవలం మనం 500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. క్లియర్? 500 రూపీస్కే లాంచ్ చేయడం జరిగింది. అయితే మీరు ఎవ్రీ మంత్ 500 రూపీస్ కడుతూ మీరు ఎన్ని మంత్స్ అయినా కూడా కంటిన్యూస్గా కరెంట్ అఫైర్స్ యాక్సెసిబిలిటీ అనేది పొందగలరు. అంటే ఎవ్రీ మంత్ కూడా 500 కట్టాలమ్మా. ప్రతి ఎన్ని మంత్స్ మీరు 500 కడితే అన్ని మంత్స్ మీకు యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? ఎస్. అయితే సింపుల్గా ఈజీగా ఉండడానికి మనం ఈ విధంగా 500 రూపీస్ పర్ మంత్ అనేది తీసుకొని రావడం జరిగిందమ్మా. క్లియర్? సో అయితే ఇక్కడ చూడండి, ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు ఒకసారి కడుతూ అట్లాగుంటే ఎన్నిసార్లు అయినా కూడా మీకు అది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. క్లియర్? ఒకవేళ మీరు సింగిల్ అమౌంట్ ఒక్కసారి కట్టాలనుకున్నా ఇంకే ఇన్ఫర్మేషన్కైనా కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. క్లియర్? దట్ ఈస్ 7893899553. మన షెడ్యూల్ ఇక్కడ చూడమ్మా, చాలా నీట్గా ప్రిసైజ్డ్గా ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ షెడ్యూల్. సండే మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ప్రీవియస్ వీక్ మీద ఉంటుంది. మండే మీరు టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, ఆ సండే జరిగిన ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. ట్యూస్డే ద హిందూ ప్లస్ యోజన కవర్ అవుతుంది. వెడ్నెస్డే ద హిందూ ప్లస్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. థర్స్డే ద హిందూ ప్లస్ యోజన. ఫ్రైడే ద హిందూ ప్లస్ కురుక్షేత్ర. అయితే మనం కొన్ని ఆర్టికల్స్ అనేవి ద హిందూలో మనం అనాలిసిస్ అనేది చేస్తాం. అది ఎప్పుడూ కూడా ఆగదు. దట్ ఈస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్, కంప్లీట్లీ ఫ్రీ ఫర్ ది స్టూడెంట్స్. కొన్ని ఇష్యూస్ వచ్చినప్పుడు అవి కొన్ని స్టూడెంట్స్లో చాలా డౌట్స్ అనేవి ఉంటాయి, అవునా? అది డైరెక్ట్గా ఫ్యాకల్టీతో మాట్లాడితేనే మీకు అవి సాల్వ్ అవుతాయి, అవును కదమ్మా? సో అటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా క్లాస్లో డిస్కస్ చేసి మీకు రిజల్యూషన్స్, డౌట్స్ ఏ విధంగా ఉన్నా కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. క్లియర్? సో అలా ఉండడానికి ఇవి పెట్టడం అనేది జరిగింది. అండ్ ప్రతిరోజు కూడా అన్ని ఆర్టికల్స్ కవర్ చేయడం అనేది మనకి సరిపోదు. ఒకవేళ కవర్ చేసినా అది 2 hours దాటిపోతుంది. అండ్ మీరు అంత టైం దాని మీద పెట్టి మళ్ళీ సపరేట్గా అంటే కష్టమవుతుంది. అందుకనే ఇక్కడ కంబైన్డ్గా అన్నీ ఉండేటట్టు మనం దీన్ని జాగ్రత్తగా డిజైన్ చేయడం జరిగింది. సాటర్డే యూ షల్ హ్యావ్ ద పిఐబి వీక్లీ అనాలిసిస్ అండ్ డౌన్ టు ఎర్త్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది మీకు ఉంటుందమ్మా. క్లియర్? సో అయితే చూడండి, 7893899553 వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్లో వెంటనే జాయిన్ అవ్వచ్చు.